జార్ఖండ్ ఎంతో కాలం ప్రశాంతంగా శాంతియుతంగా ప్రజాస్వామికంగా జరిగిన పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా ఏర్పడిన రాష్ట్రం. నవంబర్ 15, 2000లో ఏర్పడిన ఈ రాష్ట్రం ఇండియాలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ ఏర్పడింది. దట్టమైన అడవి ప్రాంతంతో తవ్వకానికి వేచి ఉన్న గొప్ప గొప్ప ఖనిజాలు ఇక్కడ ఉన్నాయని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు వారి ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. చెంపై సోరెన్ చీఫ్ మినిస్టర్ గా ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి రాంచీ క్యాపిటల్. ఇది ఇండియాలో 15వ అతిపెద్ద రాష్ట్రంగా ఏర్పడింది. సిపి రాధాకృష్ణన్ గారు గవర్నర్ గా ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి చంద్రశేఖర్ చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్రం దేశంలో పాపులేషన్ లో 14th ర్యాంక్ లో ఉంది. పాపులేషన్ 3.5 crore. చంద్రశేఖర్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో 28 డిస్ట్రిక్ట్స్, 81 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. బీజేపీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేజర్ పొలిటికల్ పార్టీస్ గా ఉన్న జార్ఖండ్ రాష్ట్రంలో అధికార భాష హిందీ. ఇక్కడ బెంగాలీ, భోజ్పురి లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. ఆల్ ఇండియా లిటరసీ ర్యాంకింగ్ లో 32nd పొజిషన్ లో ఉన్న జార్ఖండ్ రాష్ట్రం లిటరసీ రేట్ 66.14%. 4.23 లక్షల కోట్ల జీడిపితో ఉన్న జార్ఖండ్ రాష్ట్రం ఇండియాలో జీడిపి రేటింగ్ లో 19th పొజిషన్ లో ఉంది. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే జార్ఖండ్ రాష్ట్రంలో ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఎక్కువ మటుకు ఎకనామీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే అగ్రికల్చర్ లో ప్యాడీ, మేజ్, పల్సెస్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా జార్ఖండ్ ఖనిజ సంపన్నమైన రాష్ట్రం. ఇక్కడ ఐరన్ ఓర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది. మ్యాంగనీస్, డాల్కమైట్, డైమండ్, కోల్, లైమ్ స్టోన్ వీటన్నిటి ఖనిజాలకి పెట్టింది పేరు జార్ఖండ్ రాష్ట్రం. జార్ఖండ్ ఎకానమీకి మేజర్ కాంట్రిబ్యూషన్ గా మైనింగ్ ఇండస్ట్రీ ఉంది. లిటిల్ చౌక్, చిల్కా రోటీ, హాండియా ఇలాంటి పదార్థాలు ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి వరల్డ్ ఫేమస్ డిషెస్ కూడా. అటవీ ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్ కావడం వల్ల ఇక్కడి ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్స్ వరల్డ్ ఫేమస్ రికగ్నిషన్ ని పొందాయి. ఖనిజ సంపదగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రం ఖనిజాలకే రాజైన బంగారం దొరికే నది ఇక్కడ ప్రవహిస్తుంది. అదే స్వర్ణరేఖ రివర్. ఈ నదిలో గోల్డెన్ ఓర్ దొరుకుతుంది. అటవీ ప్రాంతం అత్యధికంగా కలిగిన జార్ఖండ్ రాష్ట్రం రాష్ట్ర చిహ్నంగా ఏనుగు, రాష్ట్ర చిహ్నం చెట్టుగా సాల్, రాష్ట్ర చిహ్నం పువ్వుగా పలాష్, అలాగే రాష్ట్రీయ బర్డ్ గా కోకిల ఉన్నాయి. తరుల్, కరం, జితియా, నవ్ఖానీ, హోలీ ఇక్కడ చాలా చాలా సంతోషంగా జరుపుకునే కొన్ని పండుగలు. వీటిల్లో ఎక్కువ శాతం ట్రైబల్ ఫెస్టివల్సే ఉంటాయి. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన బైద్యనాథ్ దేవాలయం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడి రాజప్ప దేవాలయం కూడా వరల్డ్ ఫేమస్ అని చెప్పవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉండే అడవులు, ఇక్కడి ప్రజలు, ట్రైబల్స్ ఎంతో సునిశ్చితంగా ఉండే ఇక్కడి ప్రకృతి అందాలు జార్ఖండ్ రాష్ట్రానికి మరింత వన్నె తెచ్చిపెట్టాయి. డెఫినెట్లీ జార్ఖండ్ ఈజ్ అ వెరీ రిచ్ అండ్ అ వెరీ గ్రేట్ టూరిజం ప్లేస్.